హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మోతీనగర్ లోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కుకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు రావడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో ఇంట్లోకి ఎలా వస్తారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మోతీనగర్ లోని ఆయన ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. కుగట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు రావడం మీద ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో ఇంట్లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సంబంధించి తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి? టోనీ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్ గా అయితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో మొత్తం టోల్ గా కూడా ఈ ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు అయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అయితే కూకట్పల్లి ప్రాంతంలో బీఎస్పీ కాలనీలో ఉండేటటువంటి రవీందర్రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. రవీందర్రావు అయితే ఈ యొక్క ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తో వాగ్వాదం కూడా చేయడం జరిగింది. అదే ఎలక్షన్ కోడ్ లేని ఈ ప్రాంతంలో అయితే సోదాలు నిర్వహించడం ఏంటి అంటూ కూడా అధికారులను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఇక్కడ మోతీనగర్ లో ఉండేటటువంటి ఇక జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా మొత్తంలోగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఉదయం నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇప్పటికే ఈ యొక్క తనిఖీల నేపథ్యంలో భారీగా ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఎలక్షన్ ప్రభావితం చేసేందుకు, ఓటర్లకు పంచేందుకు భారీగా డబ్బును నిల్వ చేశారనే సమాచారంతోనే అక్కడికి రావడం జరిగింది. వెంటనే అక్కడ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి డబ్బు ఇప్పటి వరకు డబ్బు దొరకలేదంటూ కూడా అయితే తనిఖీలు నిర్వహించిన ఈ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ చెప్పడం జరుగుతుంది. కానీ మొత్తంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లలో మొత్తం కూడా ఆ యొక్క ఆరోపణల నేపథ్యంలో భారీగా డబ్బును డంప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఉదయం నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి కానీ రవీందర్ ఇంటికి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో ఆ యొక్క తనిఖీలు మొత్తం కూడా వివాదాస్పదంగా మారినాయని కూడా తెలుస్తుంది. ప్రవీణ్, తనిఖీలకు సంబంధించి ఎంతసేపటి నుంచి తనిఖీలు జరుగుతున్నాయి? మరి జనార్దన్ గానీ అదేవిధంగా రవీంద్రరావు ఇంట్లో కానీ రెండు ఇళ్లలో కూడా తనిఖీలు పూర్తయినట్టేనా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? సుధా, అయితే ఖచ్చితంగా అది ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం తొలిగా ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో డబ్బులు డంపు చేశారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. కానీ అటు ఆ యొక్క తనిఖీలో ఎలాంటి డబ్బు దొరకలేదంటూ కూడా పోలీసులు చెప్తూనే ఆ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్ల మొత్తంలో ఈ రోజు ఆ ఎమ్మెల్సీ రవీందర్ ఇండ్లతో పాటు జనార్దన్ రెడ్డి ఇండ్లతో పాటు మరికొందరు ఇండ్లలో కూడా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆ విధంగా ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతం, ఇప్పుడు కేబిహెచ్బి ప్రాంతంలో ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి కేబిహెచ్బి ప్రాంతంలో అయితే బీఎస్పీ కాలనీలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి రవీందర్ ఇక ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే ప్రశ్నించడం కూడా జరిగింది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ లేని ఇక్కడ ఏ విధంగా మీరు తనిఖీలు నిర్వహిస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా తీవ్రంగా విమర్శిస్తుంది, మొత్తం కూడా ఖండిస్తుంది. ఈ యొక్క తనిఖీలను ఇప్పటికే పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా వాళ్ళు ఓడిపోతున్నామనే సంకేతాలు రావడం చేత ఈ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా మొత్తం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇటు ఎమ్మెల్సీ ఇంటికి రవీందర్ ఇంటికి ఇటు జనార్దన్ రెడ్డి ఇంటికి కూడా చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం భారీగా పోలీసులను కూడా మోహరించారు, కేంద్ర బలగాలను కూడా అక్కడ మోహరించడం జరిగింది. అయితే ప్రవీణ్, ఇప్పుడు కేవలం రవీంద్రరావు జనార్దన్ రెడ్డి ఇళ్లే కాకుండా ఇంకా మిగిలిన నేతల ఇళ్లను కూడా తనిఖీలు చేసే అవకాశాలు ఉన్నాయా? బీఆర్ఎస్ నాయకుల మొత్తం తొలగా కూడా తనిఖీలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. గతంలో ఎన్నికలకు అప్పుడు కూడా ఇదే విధంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓడిపోతున్నాడనే నేపంతోనే
ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్ కోడ్ లేని వాళ్ళ ఇండ్లలో కూడా ఇబ్బంది పెడుతున్నారు ఉదయం నుండే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ తనిఖీల్లో కూడా ఇప్పుడు ఎక్కడ కూడా డబ్బు దొరకలేదని తెలిసిన నేపథ్యంలో ఈ విధంగా చేయడం అయితే దీనిపైన బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అయితే జనార్దన్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ముందస్తు చర్యగా మొత్తంగా కూడా కేంద్ర బలగాలను మోహరించి మొత్తంగా వాళ్ళని ఎక్కడికెక్కడ కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రవీణ్, మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ మరి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా అక్కడ కార్యకర్తలు వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కొంచెం గందరగోళ పరిస్థితులు ఈ పోలీసులకు తొత్తలైపోయారు. పోలీసులకు పని చేయండి, తీసేసి కాడో తప్పుకోండి. అది బెటర్ పని చేస్తారు కదా. మేము గవర్నమెంట్ లో ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్ లో ఉన్నాం, 15 ఎమ్మెల్యేలు ఉన్నాము, కానీ ఇట్లా చేయలే. అది ఇంత కూడా సార్, ఇంత కూడా ఏమన్నా యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడదు. మీరు ఏం చేస్తావు? మీరు కొట్టేది కాదు, చెప్తున్నాం. యూనిఫామ్ గురించి కొట్టు. ఈ పోలీసులకు తొత్తలైపోయారు. పోలీసులకు పని చేయండి, తీసేసి కాడో తప్పుకోండి. అది బెటర్ పని చేస్తారు కదా. మేము గవర్నమెంట్ లో ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్ లో ఉన్నాం, 15 ఎమ్మెల్యేలు ఉన్నాము, కానీ ఇట్లా చేయలే. అది ఇంత కూడా సార్, ఇంత కూడా ఏమన్నా యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడదు. మీరు ఏం చేస్తావు? మీరు కొట్టేది కాదు, చెప్తున్నాం. యూనిఫామ్ గురించి కొట్టు. ఈ పోలీసులకు తొత్తలైపోయారు. పోలీసులకు పని చేయండి. మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మరి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తలతో పాటు ఇంట్లోకి వెళ్లకుండా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులకి కూడా మరి జనార్దన్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరుగుతున్న సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. అయితే మరి జనార్దన్ రెడ్డి పోలీసులతో ఇవి తీసేసేయండి, యూనిఫామ్ తీసేసేయండి అని చెప్పడంతో అక్కడ ఉన్న పోలీసు అధికారి కూడా మరి జనార్దన్ రెడ్డి మీద తిరిగి మాట్లాడడం జరుగుతుంది. మనం ఆ విజువల్స్ అన్ని అక్కడ చూస్తున్నాం. అక్కడ కార్యకర్తలందరూ కూడా పోలీసుల్ని తోసుకుంటూ ముందుకు వస్తున్న, అరుచుకుంటూ పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మనకి. ప్రస్తుతం అయితే అక్కడ మరి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర అక్కడ స్క్వాడ్స్ అయితే లోపల అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. బయట అయితే మరి జనార్దన్ రెడ్డిని లోపలికి వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్న ఉద్రిక్తకర పరిస్థితులు కొంచెం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మనం చూసుకునే కనుక మొదటిగా అక్కడ పరిస్థితి మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులతోని ఆర్గ్యుమెంట్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మరో 2 రోజుల్లో ముగిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లకు పంచే తాయిలాయల పైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎన్నికల డబ్బు పంచేందుకు భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారనే సమాచారంతో ఇవాళ మోతీనగర్ పరిధిలోని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనార్దన్ రెడ్డి తన ఇంటికి రాగా ఇంట్లోనికి వెళ్ళనివ్వకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో
జనార్దన్ రెడ్డి నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్నే లోపలికి వెళ్ళనివారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులే ఆ బ్యాగులను నా ఇంట్లోకి తీసుకెళ్లారని, డబ్బులు పెట్టించారని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో అర్థం లేని సోదాలు ఏంటని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రభుత్వం తమపై కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ తీరును నిరసిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు, పార్టీ శ్రేణులు ఆందోళన దిగారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్టుగా తెలుస్తుంది. అయితే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో సోదాలు నిర్వహించారు. ఇంట్లో అయితే ఈ యొక్క సోదాల వివరాలు తెలుసుకున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి తన నివాసానికి వెళ్లిన పక్షంలో ఎవరి మర్రి జనార్దన్ రెడ్డిని ఆ ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం పైన తీవ్రంగా అక్కడ మొత్తంగా కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తంగా నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వకుండా మీరు చేసేది ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులే కావాలని కూడా ఆ యొక్క డబ్బుల బ్యాగులను తీసుకొని వచ్చి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మర్రి జనార్దన్ రెడ్డికి సపోర్ట్ గా బీఆర్ఎస్ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ కార్యకర్తలు కూడా మొత్తం ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మొత్తంలో అక్కడ నినాదాలు చేస్తూ పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యగా మొత్తం భారీగా పోలీసులను మోహరించారు. కేంద్ర బలగాలను కూడా మోహరించి అక్కడ ఎక్కడికక్కడ ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా అటువైపు రాకుండా మొత్తం కట్టడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రవీణిత మనం చూసుకోవచ్చు అక్కడ జనార్దన్ రెడ్డి గానీ అదే విధంగా రవీందర్ రావు గానీ చెబుతున్న విషయం ఒకటి, ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతాల్లో ఇక్కడ తనిఖీలు ఎలా చేస్తారంటే అడుగుతున్నారు. మరి దానికి సంబంధించి అధికారులు ఎటువంటి సమాధానం ఇస్తున్నారు? నిజంగానే ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో అసలు తనిఖీలు చేయొచ్చా? దానికి సంబంధించి ఎటువంటి అప్రూవల్స్ కావాలి? అదే ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించకూడదు, కానీ సమాచారం వచ్చింది ఇక్కడ భారీగా అయితే ఎలక్షన్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే ఓటర్స్ ఉంటారో ఓటర్స్ ను ప్రభావితం చేయడానికి ఇక్కడ నుండి డబ్బు తరలిస్తున్నారు అనే సమాచారం మేరకే ఇక్కడ వచ్చాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ విధంగా సమాచారం వస్తే ఎక్కడైనా తనిఖీలు నిర్వహించవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సమాచారం మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి డబ్బు దొరకకపోవడం చూస్తున్నాం. అయితే భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారనే సమాచారంతోనే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా మొత్తం తొలగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల వర్షం చూసుకుంటే కనుక ఇదంతా మొత్తం తొలగా కూడా ఈ యొక్క ఉప ఎన్నికలో మొత్తం తొలగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే ఓడిపోవడానికి సిద్ధమైంది. ఓడిపోవడం ఉద్దేశంతోనే ఈ విధంగా బీఆర్ఎస్ నాయకుల పైన లేనిపోని కుట్రలు చేస్తున్నారని కూడా వాళ్ళు మండిపడుతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. సో మనం